హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? చాలామంది లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేయండి. సో దానివల్ల మన వీడియోస్ ఇంకా మీకు హెల్ప్ అవ్వడమే కాకుండా వేరే వారికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ వారికి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకే, సో మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియచేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. సెల్ఫ్ హీలింగ్, డిపెండెన్స్, కన్ఫ్యూజన్, లవ్, లాయల్టీ, హార్ట్ బీట్, క్వశ్చన్, ఫైనల్ డెసిషన్. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి స్పైయింగ్ వచ్చిందండి. ఓకే, ఎవరు పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. మీకు తెలిసిన పర్సన్ కావచ్చు, మిమ్మల్ని మేబీ మీకు తెలియని పర్సన్ కూడా కావచ్చు. తను మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? సో ఈ డేట్ నుంచి మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫై చేయండి. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ కప్స్, మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అండ్ ఏదో మనస్పర్ధాలు అయితే ఉన్నాయి. ఓకే, పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే, నేను ఎంతో బాగా చూశాను ఈ పర్సన్ని, తన గురించి ఎంతో చేశాను, నా వైపు అయితే ఎలాంటి తప్పు లేదు, తన వైపే తప్పు ఉంది అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, ఇప్పటికీ కూడా ఈ పర్సన్ తను మంచిగా ఉంటే నేను ప్రేమ పంచడానికి నేను రెడీగానే ఉన్నాను, కానీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు అంటే మీరే అనమాట. మీరు తనని అర్థం చేసుకోవట్లేదు, నేను ప్రేమ పంచడానికి, తనని చాలా బాగా చూసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను, కానీ మీ కోపం, మీ మొండితనం, మీ మూర్ఖత్వం అనేది ఇద్దరి మధ్యలో సపరేషన్కి దారి తీసింది అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ లవర్స్ ఎక్కువగా ఉండొచ్చు. డిపెండెన్సీ కార్డ్కి క్లారిఫైర్. డిపెండెన్సీ కార్డ్కి క్లారిఫైర్. మీరేమో ఇక్కడ హీల్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారండి. పర్సన్ తన విషయంలో మీరు ఏదో విషయంగా విసిగిపోతున్నారనమాట. కాబట్టి ఇదంతా నా వల్ల కాదు, సో ఈ పర్సన్ని మర్చిపోవడమే బెటర్ అన్నట్టుగా మీరేదో నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఆ పర్సన్ ఏమో ఇంకా నేనేం చేయలేను, నా వల్ల కాదు అన్నట్టుగా తను కూడా చేతులు ఎత్తేస్తున్నారనమాట. కానీ మీరు మంచిగా మారి అండ్ మీరు తనని అర్థం చేసుకునే పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని పర్సన్కి అయితే ఉందండి. ఓకేనా? మేబీ కొంతమందికి ట్రూగా లవ్ చేసి ఉంటారు కదా, కానీ కొన్ని మనస్పర్ధాలు కొన్ని క్రియేట్ అవుతాయి. మన కళ్ళు కూడా ఒక్కొక్కసారి మనకు మోసం చేస్తుంది అనమాట. ఓకే, అలాంటిదే మీ ఇద్దరి మధ్యలో ఏదో దారి తీసినట్టుంది. మేబీ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయినట్టున్నాయండి. 7 of Swordsకి క్లారిఫికేషన్. 2 of Cups. మీరు ఈ కనెక్షన్లో ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఆ పర్సన్ కూడా అంత ఎఫర్ట్స్ పెట్టడానికి తను రెడీగానే ఉంటారు. ఓకే,
కానీ మీరేంటంటే చాలా ధైర్యం గల వ్యక్తి అండి మీరు. అంటే చాలా తెలివైన వ్యక్తి. మీ పర్సన్ అంత ధైర్యం గల పర్సన్ కాదు, కొంచెం పిరికిగా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ తొందరగా హట్ అయ్యే పర్సన్. అండ్ తన మాట అందరు వినాలి కానీ తను ఎవరి మాట వినే రకం కాదు. ఓకే, తన మాటను ఎవరైనా కాదు అని చెప్పారనుకోండి, ఊరికి నీ పర్సన్ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఓకే, అలాంటి పర్సన్ అనమాట. సో 2 of Cups వచ్చింది. ఇద్దరి మధ్యలో లవ్ ఉంది. మీ మనసులో ఎంతైతే లవ్ ఉందో సేమ్ ఈక్వల్గా మీ పర్సన్ మనసులో కూడా అంతే లవ్ ఉంది. ఓకే, ఈరోజు రీడింగ్ ప్రకారం ఇక్కడ లవ్ లేదు అనేది కార్డ్ లేదు. ఓకే, లవ్ ఉంది. పర్సన్కి చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని తను ఆరాధిస్తున్నారు, మీరే తన పంచ ప్రాణాలు అనుకునే పర్సన్ బతుకుతున్నారనమాట. ఓకే, కానీ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయ్యాయండి. సో మేబీ పర్సన్ని మీరు నమ్మట్లేదు, తను జెన్యున్గా లేరు అని మీరు అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ వేరే వారి అడిక్షన్లో ఉన్నారు, వేరే వారికి పర్సన్ అడిక్ట్ అయిపోయారు, అందుకే మీకు సరిగా టైం ఇవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ పర్సన్ మనసు నిండా తన ప్రాణం మొత్తం మీ చుట్టే తిరుగుతుంది, తన మనసు నిండా మీరే ఉన్నారనమాట. ఓకే, మీరు అలా అనుమానించేసరికి పర్సన్ పిచ్చివాడిలాగా పిచ్చిదానిలాగా అయిపోతున్నారండి. ఓకే, ఫీల్ అవుతున్నారనమాట చాలా. ఎంత చేసినా అంతే. ఈ పర్సన్ ఇలాగే ఎప్పుడు నన్ను అనుమానిస్తూనే ఉంటారు, లేదా బాధ పెడుతూనే ఉంటారు, నన్ను హర్ట్ చేస్తూనే ఉంటారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇంకా చేసేదేమి లేక ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అనేది కూడా చూపిస్తుంది. తన మనసులో ఎంత లవ్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి. ఏదైతే అదైంది, పోతే పోనీ ఉంటే ఉండని అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు, మిమ్మల్ని మేబీ దూరం అయిపోయారు అనేది చూపిస్తుంది. ఓకే, కానీ డిపెండెన్స్ అండి. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, కెనాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అడిక్ట్ అయి ఉన్నారంట. ఈ రిలేషన్ ఈ పర్సన్ స్టాప్ చేయాలి అని తనకు లేదు, నేను ఎప్పటి నుంచి అదే చెప్తున్నాను. అండ్ అలాగే ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. అండ్ అలాగే చాలా లవ్ చేస్తున్నాను అని పర్సన్ చెప్తున్నారండి. ఓకే, పాపం ఎవరు అండి పాపం, తనకైతే మీరంటే చాలా ఇష్టమైతే ఉంది, కానీ మీరు తనని ఏదో విషయంగా తన మీద కోపం పెంచుకోవడమా లేదా తనని అనుమానించడమా ఏదో జరిగింది. కానీ ఈ పర్సన్కి అయితే మీరు చాలా ప్రేమ అయితే ఉంది. ఓకే, లవ్ అనేది చాలా ఉందన్నమాట పర్సన్ మనసులో. ఓకే, మీ విషయంలోనే ఈ పర్సన్ ఏదో విషయంగా హట్ అయ్యారు, తనకి చాలా బాధ అనిపించింది. మీరు ఏదో వర్డ్స్ ఏదో యూజ్ చేయడం వల్ల ఈ పర్సన్ తనకి చాలా గట్టిగా తన మనసుకి తలిగింది, కాబట్టి ఈ పర్సన్ దూరం జరగడం లాంటిది ఏదో జరిగింది. ఓకే, కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్. కొంతమంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా మ్యారీడ్ పర్సన్ అయినా ఉండాలి, మీరైనా మీ పర్సన్ అయినా. ఓకే, కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్ అండి. పర్సన్ మీ గురించి ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండొచ్చు, మిమ్మల్ని పర్సన్ కలుసుకోవాలి అని పర్సన్ మేబీ ప్లాన్ కూడా చేస్తున్నారనమాట. చాలా తొందరలోనే ఈ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు, దాంట్లో ఇలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, తను ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా ఈ పర్సన్ని కలుసుకోవాలి అండ్ ఎలా ఈ రిలేషన్షిప్ని తను ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఈ పర్సన్ వర్క్ చేస్తున్నారు. అండ్ తన ఫ్రెండ్ సర్కిల్లో తనకి తెలిసిన వారికి లేదా మీకు తెలిసిన వారి దగ్గర ఈ పర్సన్ మీ గురించి వారు డిస్కషన్ అయితే చేస్తున్నారు అనేది చూపిస్తుంది. అండ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉండొచ్చు. ఓకే, తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా సరే తన మైండ్లో తన మనసులో మీరు ఉన్నారనమాట. ఓకే, తన హార్ట్ నిండా మీరే ఉన్నారనమాట. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ కలవరిస్తూ ఉన్నారు. సో తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారా, తను అదర్ పర్సన్తో డీల్ అవుతున్నారా, కానీ తప్పనిసరి పరిస్థితుల వల్ల కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల సొసైటీ గురించి కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ అక్కడ ఉంటున్నారు, కానీ తను అక్కడ హ్యాపీగా లేరు. తన మనసు అనేది మిమ్మల్ని కోరుకుంటుంది అనేది చూపిస్తుంది. ఓకే, లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, మీకు చాలా క్లారిటీ అయితే రాబోతుంది, మీ జీవితానికి సంబంధించి ఏదో క్లారిటీ రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీకు చాలామందికి ఈ పర్సన్కి సంబంధించిన విషయంలో మీకు క్లారిటీ రావట్లేదు. మీ లైఫ్లో కూడా మీకు మంచి మంచి ఆప్షన్స్ కూడా రావచ్చు, కానీ మీరు దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ కావాలి, కానీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ రావట్లేదు.
అండ్ అలాగే ఇక్కడ పర్సన్ చూడండి, తను ఎస్ ఆఫ్ వ్యాన్స్ అండి. మీ మీద ఈ పర్సన్కి ఫ్యాషన్ ఉంది, లవ్ ఉంది. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ పర్సన్ చూడండి, ఒక చిన్న కొమ్మని తను ఇక్కడ పెడుతున్నారనమాట. అది మళ్ళీ చిగురుంచి పెద్దగా ఎదగాలి ఆ మొక్క. ఓకే, సో పర్సన్ కనిపిస్తున్నారంటే కనిపించట్లేదు, తన చేయి మాత్రమే కనిపిస్తుంది కదా. సో పర్సన్ చాటుమాటు వ్యవహారాలు అంటే తను చాటుమాటున మిమ్మల్ని తను గమనిస్తున్నారు, మీ గురించి వారు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని తను ఫేక్ ఐడి నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ అలాగే చాలామందికి మీ లైఫ్లో మేబీ చాలా అందమైన పర్సన్ అండ్ న్యూ పర్సన్. ఓకే, అలాంటి వారు ఎవరు రాబోతున్నారు. అండ్ ఇక్కడ కొన్ని కారణాల వల్లనే ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి. యూనివర్స్ ఈ పర్సన్ని మీ లైఫ్లోకి సెండ్ చేయబోతున్నారు. మళ్ళీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఎస్ ఆఫ్ వ్యాన్స్, సో న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు. తన మనసులో చాలా లవ్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యు ఆర్ మై హార్ట్ అని వచ్చింది. ఓకే, తన మనసు నిండా మీరే ఉన్నారు. మీరు చాలా అందమైన పర్సన్ అండ్ చాలా రొమాంటిక్ పర్సన్. అండ్ చిన్న పిల్లల మనస్తత్వం అనేది మీకు ఉంటుందన్నమాట. చిన్న పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ ఉంటారు. అండ్ చిన్న చిన్న పిల్లలు ఎలా ఆడుతూ ఉంటారండి, అలా మీ బిహేవియర్ అనేది ఈ పర్సన్ దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, అదంతా ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉంది. ఓకే, సో కాబట్టి మీలాంటి పర్సన్ అండ్ ఇక్కడ ఫ్రెండ్ లాగా, లేదా ఒక డాటర్ లాగా, ఒక సన్ లాగా, ఒక మదర్ లాగా అన్ని క్వాలిటీస్ అనేది మీలో ఉంటుందన్నమాట. అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, తన మనసులో కూడా ఈ పర్సన్ తీసేయలేకపోతున్నారనమాట మిమ్మల్ని. ఓకే, లాయల్టీ కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ వ్యాన్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండి. మళ్ళీ ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఎవరో పర్సన్ అయితే మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది, చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఓకే, ఈ పర్సన్ జెన్యున్గా ఉండే పర్సన్ అండి, జెన్యున్గా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీతో. ఓకే, అంటే చాలా అందమైన పర్సన్ కూడా కావచ్చు వీరు. అండ్ మేల్ అయితే హ్యాండ్సమ్ పర్సన్ కావచ్చు, తన లైఫ్లో తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కావచ్చు. అండ్ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా అయి ఉంటారనమాట వీరు. అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. మిమ్మల్ని తను క్యాండిల్ లైట్లో మేబీ మీతో డిన్నర్ చేయడం లాంటిది, కాఫీ కనేసి అలా తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది. అండ్ మిమ్మల్ని మంచి ప్లేస్కి తీసుకెళ్ళి సో తన మనసులో మాట ఈ పర్సన్ చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలా బాగుంది మెసేజెస్ అయితే. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. ఓకే, హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్. యూనివర్స్, యువర్ మై ఆక్సిజన్ అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే, నువ్వు నా ఆక్సిజన్వి. ఆక్సిజన్ లేకపోతే మనం బతుకుతామా? బతకలేం. కానీ ధైర్యం లేదు. అంటే ఈ పర్సన్కి తన లైఫ్లో వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏవో ఉన్నాయండి. సో పర్సన్ తను ఏం చేయాలో అర్థం కావట్లేదు, తనలో తనే కుమిలిపోతున్నారు. దూరం నుంచి పర్సన్ ప్రతిదీ తను అబ్జర్వ్ చేయడము, తనలో తనే డల్ అయిపోవడము, ధైర్యం చేయలేను అని అనిపించడము. కానీ మీరు లేకుండా తన జీవితాన్ని తను ఊహించుకోలేకపోతున్నారు. ఓకే, సో చూడండి, కలిస్తేనే ప్రేమ అని అనుకోద్దండి. సో ఎంత దూరంలో ఉన్నా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా కొంతమంది దూరం అయిపోతారు. సో ఎందుకో నాకు అలా మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. పర్సన్కి అయితే మీరు చాలా ఇష్టం ఉంది, కానీ ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఈ విషయంలో నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. అండ్ అలాగే నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను అనే బాధ ఈ పర్సన్ మనసులో కనిపిస్తుంది నాకు. ఓకే, బయట మాత్రం తన వర్క్ తను చేసుకుంటా బిజీగా ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, క్వశ్చన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. పర్సన్ ఏమంటున్నారంటే
నేను చాలా లవ్ చేశాను, కానీ ఎందుకు నా హార్ట్ని నువ్వు బ్రేక్ చేసావు, నీ బిహేవియర్ వల్ల నీ మాటల వల్ల నీ ప్రతిదీ. ఓకే, ఎందుకు అలా చేసావు అనే పర్సన్ అంటున్నారనమాట. ఓకే, ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో జరిగింది మీ లైఫ్లో. మేబీ అదర్ పర్సన్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ఏదో బ్రేకప్ లాంటిది ఏదో జరిగిందండి. ఓకే, మీలో మదర్ కేరింగ్ అయితే ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉందండి. అలాగే మీరు కూడా కొంతమంది, నిన్ను ఎంతో ఇష్టపడ్డాను కానీ ఎందుకు పదే పదే నీ ప్రవర్తన ఎందుకు అలా ఉంది, నువ్వు ఎన్నైనా అనొచ్చు కానీ నేను ఒక మాట అంటే నువ్వు ఎందుకు పడలేకపోతున్నావు అన్నట్టుగా మీరు కూడా ఈ పర్సన్ని అలా అంటున్నారన్నమాట. ఆ బాధ, ఆ ఫీలింగ్ మీలో కూడా ఉంది. ఓకే, ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. మూన్ కార్డ్. ఓకే, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం రావట్లేదండి. మీరు చాలా హార్డ్ వర్క్ చేసే పర్సనే ఉంటారు. మీ మీద రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అలాగే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కానీ దానికి గుర్తింపు అనేది మీకు లభించలేదు. మీలో కొంతమందికి ఆ బాధ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమో తనని మీరు మోసం చేశారు అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు తనని సరిగా అర్థం చేసుకోలేక సో తనతో మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం వల్ల ఈ పర్సన్ దూరం అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, కానీ పర్సన్ గొడవ వచ్చినా గొడవ రాకపోయినా సో ఎప్పటికీ నా మనసులో నువ్వే ఉంటావు, అదర్ పర్సన్కి ఛాయిస్ అయితే లేదు అని పర్సన్కి అదైతే ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో అండ్ మీరు కూడా ఈరోజు కొంచెం లోన్లీ ఫీలింగ్ అనేది మీకు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని పర్సన్ మీకు ఎక్కువగా గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఎవరో పర్సన్ అయితే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అని చూస్తున్నారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్, న్యూ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, మీకు క్లారిటీ కూడా రాబోతుంది. 1 or 2 daysలో చాలా విషయాలలో మీకు క్లారిటీ రాబోతుంది. అండ్ అలాగే మీ కెరీర్కి సంబంధించిన విషయంలో కూడా మీకు ఏదో క్లారిటీ అనేది రాబోతుంది. మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా, జాబా, ఏదైనా మనీ గురించి మీకు క్లారిటీ రావట్లేదా, అలాంటి వాటికి 1 or 2 daysలో మీకు చాలామందికి క్లారిటీ అయితే రాబోతుంది. ఓకే ఓకే అండి, ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకొని చూడండి. మీది మీ పర్సన్ది ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకే, మీది మీ పర్సన్ది ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మనసులో ఏదో చిన్న బాధ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ దాదాపుగా బాగానే ఉంటుంది, కానీ ఏదో ఒక మూలన చిన్న బాధ అలాంటిది ఉంటుందన్నమాట. మేబీ పర్సన్కి మీకు సంబంధించిన జ్ఞాపకాలు కావచ్చు. ఓకే, పర్సన్ ఎనర్జీస్ అయితే ఏమీ బాగోలేదు. సో కెరియర్ వైస్గా పర్సన్ ఫినాన్షియల్గా ఏదో లోలో ఉన్నారండి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే పర్సన్ లైఫ్లో కనిపిస్తుంది. ఓకే ఓకే, పర్సన్కి అయితే ఏమీ బాగోలేదు, మీకు బాగానే ఉంది కానీ కొంచెం బాధ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే అండి, లైక్ చేయండి, క్లైమ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకే, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.